మా ఛానల్కు స్వాగతం. ఈరోజు మేము హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన దేవతలలో ఒకరైన శివుడిని అన్వేషించడానికి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాము. డిస్ట్రాయర్ మరియు ట్రాన్స్ఫార్మర్ అని పిలువబడే శివుడు హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. మేము అతని పురాణాలు, ప్రతీకవాదం మరియు ప్రాముఖ్యతను పరిశీలిస్తున్నప్పుడు మాతో చేరండి. శివుడు హిందూమతం యొక్క ప్రధాన దేవతలలో ఒకరు. త్రిమూర్తి అని పిలువబడే పవిత్ర త్రిమూర్తులలో భాగం. ఇందులో బ్రహ్మ సృష్టికర్త మరియు విష్ణువు సంరక్షకుడు. శివుడు తరచుగా కైలాస పర్వతంపై నివసించే యోగిగా చిత్రీకరించబడ్డాడు. సన్యాసి జీవితాన్ని గడుపుతున్నాడు. అయినప్పటికీ అతను తన భార్య పార్వతి మరియు వారి కుమారులు గణేశుడు మరియు కార్తికేయులతో గృహస్థుడు. శివుడు అనేక పేర్లు మరియు రూపాలతో పిలువబడ్డాడు. నటరాజుగా అతను సృష్టి, సంరక్షణ మరియు విధ్వంసం యొక్క దివ్య నృత్యాన్ని ప్రదర్శించే విశ్వ నృత్యకారుడు. ఈ నృత్యం తాండవ, సృష్టి మరియు విధ్వంసం యొక్క విశ్వచక్రాలను, అలాగే జననం మరియు మరణం యొక్క రోజువారీ లయను సూచిస్తుంది. శివుని స్వరూపం ప్రతీకాత్మకతతో సమృద్ధిగా ఉంటుంది. అతని మూడవ కన్ను సాధారణ అవగాహనకు మించిన జ్ఞానం మరియు అంతర్దృష్టిని సూచిస్తుంది. అతని తలపై నెలవంక సమయం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. అతని జుట్టు నుండి ప్రవహించే గంగా నది దైవిక శుద్ధి శక్తిని సూచిస్తుంది. మరియు అతని మెడ చుట్టూ ఉన్న పాము, వాసుకి, భయం మరియు మరణంపై నియంత్రణను సూచిస్తుంది. శివునికి సంబంధించిన అత్యంత శక్తివంతమైన చిహ్నాలలో ఒకటి శివలింగం. ఇది శివుని యొక్క అనంతమైన స్వభావాన్ని, అతని అంతులేని శక్తిని మరియు సమస్త సృష్టికి మూలాన్ని సూచిస్తుంది. లింగం తరచుగా దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలలో కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు ప్రార్థనలు మరియు ఆచారాలను నిర్వహిస్తారు. శివుని భార్య పార్వతి ప్రేమ, సంతానోత్పత్తి మరియు భక్తికి దేవత. కలిసి వారు పురుష మరియు స్త్రీ శక్తుల సమతుల్యతను, స్పృహ మరియు పదార్థం యొక్క ఐక్యతను కలిగి ఉంటారు. వారి ప్రేమ కథ అనేక హిందూ గ్రంథాలలో ప్రధాన ఇతివృత్తం మరియు భక్తులను ప్రేరేపించడం కొనసాగుతుంది. భక్తులు వివిధ పండుగలలో శివుడిని జరుపుకుంటారు. అత్యంత ముఖ్యమైనది మహాశివరాత్రి. ఈ గ్రేట్ నైట్ ఆఫ్ శివ ఆత్మపరిశీలన, ప్రార్థన మరియు ఉపవాసానికి అంకితం చేయబడింది. ఈ రాత్రి శివుడు తాండవ నృత్యం చేశాడు మరియు పార్వతిని కూడా వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. శివుని బోధనలు ధ్యానం, స్వీయ సాక్షాత్కారం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క సాధన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి. అతను అంతిమ రక్షకుడిగా కూడా గౌరవించబడ్డాడు. తరచుగా భైరవ వంటి భయంకరమైన రూపాలలో చిత్రీకరించబడ్డాడు. అక్కడ అతను చెడు మరియు అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. శివుని యొక్క బహుముఖ స్వభావం మరియు లోతైన ప్రతీకవాదం అతన్ని హిందూమతంలో ప్రధాన వ్యక్తిగా చేస్తాయి. అతని కథలు మరియు బోధనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూ, వారి ఆధ్యాత్మిక మార్గాల్లో వారిని నడిపిస్తూనే ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. మీరు ఈ వీడియోను ఆస్వాదించినట్లయితే, దయచేసి హిందూ పురాణాలు మరియు ఆధ్యాత్మికత యొక్క గొప్ప టెక్స్ట్ల గురించి మరిన్ని అన్వేషణల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.